యాక్చువల్‌గా టర్కీ మనకి ఇండియాకి ద్రోహం చేసిందని ఇవాళ ఇండియన్స్ అందరూ నమ్ముతున్నారు. ఎందుకంటే 2023లో టర్కీలో భూకంపం వచ్చినప్పుడు భారతదేశం ఆదుకునింది. ఆపరేషన్ దోస్త్ పేరుతో భారతదేశం వాళ్ళకి రిలీఫ్ వర్క్స్‌కి కావాల్సిన అన్ని మెడిసిన్స్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, అక్కడ అనేక లాజిస్టికల్ సపోర్ట్ కావచ్చు, అన్నీ కూడా భారతదేశం చేసింది. టర్కీకి మనకి ఎప్పటినుంచో మంచి సంబంధాలున్నాయి. అయితే టర్కీ మనకి ద్రోహం చేసి పాకిస్తాన్‌కి దాదాపు 1000 రకాల డ్రోన్స్ పంపించింది. అందుకనే పాకిస్తాన్ మన మీద ఒకే రోజు, ఒకే నైటు దాదాపు 400 డ్రోన్స్‌ని ప్రయోగించి మన ఎయిర్ బేస్‌ల సమాచారాన్ని సంగ్రహించడం, తర్వాత కొన్ని చోట్ల దాడులు చేయడానికి ట్రై చేయడం, వాటన్నిటిని మనం గాల్లోనే పేల్చేయడం ఇవన్నీ జరిగాయి. సో ఇదంతా కూడా టర్కీనే చేస్తుంది. టర్కీ ప్రధానమంత్రి వాళ్ళ దేశానికి వెళ్ళాడు. టర్కీ ప్రధానమంత్రి నిర్ద్వందంగా పాకిస్తాన్ని సపోర్ట్ చేశాడు ఈ యుద్ధంలో. సో అందువల్ల ఇవాళ భారతదేశం అంతా కూడా టర్కీ మీద రగిలిపోతుంది. దాంతోపాటు టర్కీకి పాకిస్తాన్కి సంబంధాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. టర్కీ డిఫెన్స్ షిప్మెంట్ అంటారు. షిప్మెంట్లో దాదాపు 50% పాకిస్తాన్కే వెళ్తుంది. వాళ్ళు డ్రోన్స్ని పంపించడమే కాకుండా దానికి సంబంధించిన టెక్నికల్ అడ్వైజర్స్ కావచ్చు, డిఫెన్స్ ట్రైనింగ్ పర్సన్స్ను కూడా పాకిస్తాన్కి వాళ్ళే పంపించారు. అట్లాగే ఉమ్మడిగా డ్రోన్స్ ప్రొడక్షన్ కూడా పాకిస్తాన్, టర్కీ కలిసి చేస్తుంది. కాశ్మీర్ విషయంలో ముందు నుంచి కూడా టర్కీ పాకిస్తానే సపోర్ట్ చేస్తుంది. మనం 2019లో 370 ఆర్టికల్ 370 ఆర్టికల్ని రద్దు చేసి స్పెషల్ స్టేటస్ని కాశ్మీర్కి రద్దు చేసినప్పుడు దాన్ని ఓపెన్గానే టర్కీ విమర్శించింది. ఐక్యరాజ్య సమితి లాంటి వాటిలో కూడా టర్కీ ప్రస్తావించింది. అంటే క్లియర్గా టర్కీ పాకిస్తాన్కి అనుకూలంగా పనిచేస్తుంది. నెక్స్ట్ 2024లో టర్కీ నుంచి మనకు అంతకుముందు వరకు డిఫెన్స్ ఎక్విప్మెంట్ మనం టర్కీ నుంచి కూడా ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు. అయితే దాన్ని బ్లాంకెట్ బ్యాన్ అంటారు. అంటే కంప్లీట్గా బ్యాన్ విధించింది టర్కీ. మన దేశానికి టర్కీ నుంచి వచ్చే డిఫెన్స్ ఎక్విప్మెంట్ అంతా కూడా ఆపేసింది. సో ఈ చర్యల వల్ల ఏమైందంటే టర్కీ, అజర్బైజాన్ ఈ 2 కంట్రీస్ మనకి యాంటీగా మారాయి. దీనికి ఇంకొక కారణం ఏంటంటే టర్కీకి శత్రువులుగా ఉన్న గ్రీస్ కావచ్చు, ఆర్మేనియా కావచ్చు, సైప్రస్ కావచ్చు, ఈ దేశాలతో ఇండియా సత్సంబంధాలను మెయింటైన్ చేయడం మొదలుపెట్టింది. 2023లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గ్రీస్ని సందర్శించడం, అట్లాగే ఆర్మేనియాతో, సైప్రస్తో అనేక సేల్స్ అగ్రిమెంట్స్ అవన్నీ చేసుకోవడం, ట్రేడ్ అగ్రిమెంట్స్ చేసుకోవడం, దీనివల్ల కూడా టర్కీకి ఇండియా మీద కోపం అనేది పెరిగింది. దాంతో శత్రువుకి శత్రువు మిత్రులాగా మన శత్రువు పాకిస్తాన్ కాబట్టి టర్కీ శత్రువులతో మనం స్నేహం చేస్తున్నాం కాబట్టి టర్కీ ఏం చేసిందంటే పాకిస్తాన్తో స్నేహ సంబంధాలను పెంచుకోవడం, ఇండియాకి యాంటీగా మాట్లాడడం, కాశ్మీర్ విషయంలో చేయడం మొదలుపెట్టింది. అన్నిటికంటే కూడా డ్రోన్స్ విషయంలో ఇప్పుడు ఇండియన్స్ ఇవన్నీ బయటకు వచ్చింది. సమాజంలో అనేక మంది హర్ట్ అయ్యారు. దీంతో 2 ఆస్పెక్ట్లలో ఇప్పుడు టర్కీకి బాయ్కాట్ టర్కీ అనే ఒక హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. ఈ 2 ఆస్పెక్ట్లు ఏంటంటే ఒకటేమో ట్రావెల్. మనకి ఎవ్రీ ఇయర్ దాదాపు 3 లక్షల పైన మన ఇండియా నుంచి టర్కీకి ట్రావెలర్స్ వెళ్తున్నారు. 2024లో లెక్కలు తీసుకుంటే 3,30,000 మంది ఇండియన్స్ టర్కీకి వెళ్ళొచ్చారనమాట. సో దీంతో ఇప్పుడు ఏమవుతుందంటే 80% టర్కీకి వెళ్ళాలనుకున్న ఇండియన్స్ అంతా కూడా క్యాన్సిల్ చేసుకున్నారు టికెట్లు. మనకి ట్రావెల్ ఏజెన్సీలు ట్రావోమింట్ కానీ, ఈజ్ మై ట్రిప్ కానీ, కాక్స్ కింగ్స్ కానీ, పిక్ యువర్ ట్రైల్ కానీ, తర్వాత ఐఎక్స్ఐ గో కానీ, ఇవన్నీ కూడా ఇక్సిగో అంటారు. ఇక్సిగో ఇటువంటి ట్రావెల్ ఏజెన్సీలు అందరూ కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. టర్కిష్ ఎయిర్లైన్స్ టికెట్లు క్యాన్సిల్ అయిపోయినాయి. దీంతోపాటు శివసేన ముంబై ఎయిర్పోర్ట్కి ఒక ఆదేశం జారీ చేసింది. అదేంటంటే టర్కిష్ ఎయిర్ ఫర్మ్ ఉంది సెలబీన్ నాస్ అని. సో దానికి ఏమాత్రం ఆలో చేయకండి, వాళ్ళ ఫ్లైట్స్ని కానీ ఏమి ముంబై ఎయిర్పోర్ట్లోకి రానివద్దని. అట్లాగే హర్ష గోయంకా కానీ, రూపా గంగూలీ కానీ, తర్వాత శివసేన యూబిటీ విభాగానికి సంబంధించిన ప్రియాంక చతుర్వేది కానీ, ఇలాంటి వాళ్ళందరూ కూడా టర్కీని బాయ్కాట్ చేయమని ప్రజలకు పిలిపించారు. దాంతో ఒకటి ట్రావెల్ క్యాన్సిల్ చేసుకోవడం వల్ల దాదాపు 4,000 కోట్ల టర్కీకి నష్టం వచ్చిందని చెప్తున్నారు. అట్లాగే టర్కీ నుంచి మనం ప్రధానంగా యాపిల్స్ని దిగుమతి చేసుకుంటాం. మనం దాదాపు ఒక పూణేలోనే
1000-2000 కోట్ల యాపిల్స్ దిగుమతి అవుతుంటాయి ఎవ్రీ ఇయర్. మొత్తంగా దేశవ్యాప్తంగా తీసుకున్నప్పుడు కొన్ని వేల కోట్ల యాపిల్స్ మనం టర్కీ నుంచి దిగుమతి చేసుకుంటాం. ఇదంతా ఇప్పుడు బాయ్కాట్ చేసాం. యాపిల్స్ మేము దిగుమతి చేసుకోమని మనం దానికి బదులుగా మన లోకల్గా ఉండే హిమాచల్ ప్రదేశ్ నుంచి యాపిల్స్ని దిగుమతి చేసుకోవడం, అట్లాగే ఇరాన్ నుంచి యాపిల్స్ని దిగుమతి చేసుకోవడం అనేది జరుగుతుంది. దీనివల్ల కూడా వాళ్ళకి కొన్ని వేల కోట్లు నష్టం అనేది జరిగింది. అట్లాగే మన మార్బల్స్ కూడా టర్కీ నుంచి ఎక్కువ చేసుకుంటాం. మనకి ముఖ్యంగా ఉదయ్పూర్లో మార్బుల్స్ అసోసియేషన్ ఉంటుంది. ఎక్కువగా రాజస్థాన్ నుంచి వస్తుంటాయి కాబట్టి ఉదయ్పూర్ మార్బుల్స్ అసోసియేషను సంవత్సరానికి 14-18 లక్షల కోట్ల మార్బుల్స్ వ్యాపారం జరిగితే అందులో 70% టర్కీ నుంచే చేసుకుంటాం. సో ఆ 70%